గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 392 డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో నిన్న నైట్ ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 659 పాయింట్స్ పెరిగి 59,688 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 174 పాయింట్స్ పెరిగి 17,798 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.91% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే మన మార్కెట్లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ ఆఫ్టర్ కంటిన్యూస్ కరెక్షన్ నిన్న యుఎస్ మార్కెట్స్ లోని రికవరీ ర్యాలీ కనపడింది. అండ్ అంతేకాకుండా ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఇది ఒక రీజన్ అయితే లాస్ట్ 1 వీక్ గా కంటిన్యూస్ గా క్రూడ్ ప్రైసెస్ బాగా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. సో క్రూడ్ ప్రైసులు గనక ఇలా తగ్గినట్లయితే క్రూడ్ ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన కంట్రీకి అది పాజిటివ్. అండ్ దీంతో పాటు ఆగస్ట్ మంత్ నుంచి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బై సైడ్ ఉంటున్నారు. అండ్ నిన్న కూడా మన ఇండియన్ ఈక్విటీస్ లో ఎఫ్ఐఎస్ నియర్లీ 759 crores బై చేశారు. అండ్ దీంతో పాటు నిన్న బాగా పెరిగినటువంటి యుఎస్ 10 years బాండ్ డీల్స్ ఈ రోజు కొంత కరెక్ట్ అయ్యాయి. సో ఇవన్నీ రీజన్స్ తోని ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ వచ్చింది. ఈ సర్క్యులర్లో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫారెక్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఆర్బీఐ ఆథరైజ్ చేసినటువంటి ఫారెక్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కాదని, అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆర్బీఐ ఆథరైజ్ చేయనటువంటి ఎటువంటి ఫారెక్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో అయినా సరే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండమని ఆర్బీఐ వార్న్ చేస్తుంది. యాజ్ పర్ ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ ఆథరైజ్ చేయలేనటువంటి ఎటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అయినా సరే మీరు ట్రేడ్ చేసినట్లయితే మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వీళ్ళు ఈ సర్క్యులర్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ ఫారెక్స్ ట్రేడింగ్ ఎక్కడ చేయాలంటే ఆర్బీఐ ఆథరైజ్ చేసినటువంటి ఫారెక్స్ ట్రేడింగ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ని ఆర్బీఐ వెబ్సైట్లో ఉంచామని, వాటిలో మాత్రమే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలని చెప్పి ఆర్బీఐ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫారెక్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కనుక ట్రేడ్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఆర్బీఐ మెన్షన్ చేసినటువంటి కంప్లీట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోని అండ్ అలాగే ఫస్ట్ కామెంట్లోని మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐటీసీ నుండి వాళ్ళ హోటల్ బిజినెస్ని సెపరేట్ చేస్తారని చెప్పి మార్కెట్లో చాలా రోజుల నుంచి ఒక రూమర్ సర్క్యులేట్ అవుతుంది. దీని రిలేటెడ్గా ఐటీసీ చైర్మన్ అయినటువంటి సంజీవ్ పూరి గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2020 కోవిడ్ పీరియడ్ నుంచి టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ కోవిడ్ ఇంపాక్ట్ మన ఇండియాలో బాగా తగ్గడంతో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బాగా రికవరీ కనపడుతుందని, దీనివల్ల వీళ్ళ హోటల్స్లో కూడా ఆక్యుపెన్సీ బాగా పెరిగినట్లుగా ఆయన కామెంట్ చేశారు. సో ఈ హోటల్ ఇండస్ట్రీలోని డిమాండ్ ఇలా పెరుగుతుండడం వలన వీళ్ళు కొత్తగా మెమెంటోస్ అండ్ స్టోరీ అనేటువంటి 2 న్యూ బ్రాండ్స్ని కూడా లాంచ్ చేసినట్లుగా, అండ్ అంతేకాకుండా ఎవ్రీ మంత్ వీళ్ళు ఒక న్యూ హోటల్ని ఓపెన్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. సో ఈ హోటల్ ఇండస్ట్రీలో కనబడుతున్నటువంటి అగ్రెసివ్ గ్రోత్ని పర్స్యూ చేయడానికి వీళ్ళ హోటల్ బిజినెస్ని సెపరేట్ చేసినట్లయితే దీని మీద కంప్లీట్గా ఫోకస్ చేసి రైట్ పాత్లోని ఈ బిజినెస్లో గ్రోత్ తీసుకురావచ్చని, దానికోసమనే వీళ్ళ హోటల్ బిజినెస్ని సెపరేట్ చేసి లిస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఐటీసీ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్ని త్వరలోనే వీళ్ళు డీమర్జ్ చేస్తారేమో మనం చూడాలి. అండ్ వీళ్ళ హోటల్ బిజినెస్ ఏదైతే లాస్ జనరేట్ చేస్తుందో ఆ ఇంపాక్ట్ వీళ్ళ రిమైనింగ్ బిజినెస్ మీద కూడా పడుతున్నది. సో వీళ్ళ హోటల్ బిజినెస్ని ఐటీసీ నుంచి సెపరేట్ చేసినట్లయితే అది ఐటీసీ రిలేటెడ్గా పాజిటివ్. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక అప్డేట్ వచ్చింది. ఈ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ మర్జర్ రిలేటెడ్ గా మనందరికీ ఐడియా ఉంది కదా. ఈ మర్జర్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళని October 14th రోజున వీళ్ళ షేర్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలని ఆర్డర్ రిలీజ్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. సో October 14th రోజున వీళ్ళకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే ఫర్దర్ గా వీళ్ళకి రిమైనింగ్ అప్రూవల్స్ ఇంకా రావాల్సి ఉన్నది. ఆ అప్రూవల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ మర్జర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మన గవర్నమెంట్ November 2022 కల్లా 10% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని 5 months బిఫోర్ అచీవ్ చేసినట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 కల్లా 20% ఇథనాల్ బ్లెండింగ్ ని అచీవ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకుంది. సో ఈ టార్గెట్ ని అచీవ్ చేసేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా డిఫరెంట్ షుగర్ కేన్ బేస్డ్ రా మెటీరియల్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ పై
పర్ లీటర్ 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వరకు పెంచడానికి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లుగా ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది షేర్ చేసినట్లుగా మార్కెట్లో ఒక న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ కానీ ఈ ఇథనాల్ పైన ప్రైస్ పెంచినట్లయితే అది షుగర్ స్టాక్స్కి అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి స్నైడర్ ఎలక్ట్రిక్ స్టాక్లోని మంచి పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం కదా. దీనికి రీజన్ స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళు వాక్యూమ్ ఇంటరప్టర్స్ అండ్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకునేందుకు గాను కోల్కతాలోని ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు వీళ్ళకి 138 crores అవసరం అని, దీన్ని వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా లేదా బారోయింగ్స్ ద్వారా కానీ లేదా బోత్ వేస్ లో అరేంజ్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రపోజ్డ్ కెపాసిటీ ఎడిషన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లో స్టార్ట్ అయ్యి ఫైనాన్షియల్ ఇయర్ 25-27 కి కంప్లీట్ అవుతుందని, బట్ ఫస్ట్ మెచ్యూర్ ప్రొడక్షన్ మాత్రం 2025 లోనే స్టార్ట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతోనే ఈ స్టాక్ లో ఈరోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇండియాలో లీడింగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి సోనా కామ్స్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సోనా కామ్స్టర్ వాళ్ళు 1 lakh ఈవీ ట్రాక్షన్ మోటార్స్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ R&D టీమ్ ఈ ఈవీ ట్రాక్షన్ మోటార్స్ ని ఇన్ హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసినట్లుగా అండ్ దీన్ని నవంబర్ 2020లో లాంచ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీన్ని లాంచ్ చేసిన 17 monthsలోని వీళ్ళు 50,000 ట్రాక్షన్ మోటార్స్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేశామని, అండ్ అక్కడి నుంచి వీళ్ళు జస్ట్ 4 monthsలోనే 1 lakh ట్రాక్షన్ మోటార్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 14,16,666 షేర్స్ ని ఈచ్ షేర్ 1,200 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈ రోజు క్లోజింగ్ నాటికి తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ 836 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 836 రూపీస్ 90 పైసలో ట్రేడ్ అవుతున్నటువంటి తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ ని వీళ్ళు 1,200 రూపీస్ కి బైబ్యాక్ చేస్తున్నారంటే వీళ్ళు 43% పైనే ప్రీమియంలోని బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఇంకా అప్రూవల్ రావాల్సి ఉన్నది. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ లోనే ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి అగెనిస్ట్ గా గవర్నమెంట్ కి వొడాఫోన్ ఐడియాలోని ఈక్విటీ డైల్యూట్ చేయడానికి వొడాఫోన్ ఐడియా వాళ్ళు అప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వీళ్ళకి క్లియరెన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళకి ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా టెలికాం డిపార్ట్మెంట్ కోర్టు దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నదని, అండ్ ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది అఫీషియల్స్ దీన్ని వీళ్ళతో షేర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా సిఎన్బిసి యాంకర్ ఏం ట్వీట్ చేస్తున్నారంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ వీళ్ళకి ఆల్రెడీ 2 months బిఫోరే వచ్చిందని, కాకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా లెటర్ హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉన్నది. డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ వాళ్ళు ఇంకా వీళ్ళకి లెటర్ ని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎన్బిసిసి వాళ్ళు న్యూఢిల్లీలో WTC నౌరోజీ నగర్ లో కమర్షియల్ బిల్డప్ స్పేస్ ని ఈ ఆక్షన్ చేసినట్లుగా, ఈ ఆక్షన్ లో ఐఆర్సిటిసి వాళ్ళు పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆక్షన్ లో వీళ్ళు విన్ అయినటువంటి ల్యాండ్ యొక్క బిల్డప్ ఏరియా 61,654 square feet గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అదే ఇండిగో ఉన్నది కదా, ఈ ఇండిగోలోని బ్లాక్ డీల్ లోని ఈ ఇండిగో యొక్క ప్రమోటర్స్ అయినటువంటి గంగ్వాల్ ఫ్యామిలీ వాళ్ళు 2.8% స్టేక్ సేల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ నుంచి అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని ఇండిగోలోని 3.68% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వచ్చాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఇండిగో స్టాక్ లో ప్రెజర్ చూసాం. నెక్స్ట్ ఆర్కే ఫోర్జింగ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ 12th September రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్ ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో 12th September రోజున వీళ్ళు ఎంత అమౌంట్ ఫండ్ రైజ్ చేయబోతున్నారు అండ్ ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ని దేనికి యూజ్ చేయబోతున్నారు అన్నది మనం చూడాలి. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనం ఆర్కే ఫోర్జింగ్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆన్లైన్ గేమింగ్ రిలేటెడ్ గా గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన ఇండియాలోని ఈ రియల్ మనీ గేమింగ్ యాప్స్ రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని చూసి గూగుల్ వాళ్ళు మన కంట్రీలోని గూగుల్ ప్లే స్టోర్ లో ఈ రియల్ మనీ గేమ్స్, డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అండ్ రమ్మీ యాప్స్ ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. ఒకవేళ గూగుల్ గనక ఈ రియల్ మనీ గేమ్స్ ని ప్లే స్టోర్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే దానివల్ల ఈ రియల్ మనీ గేమింగ్ సైడ్ వర్క్ చేస్తున్నటువంటి నజారా టెక్నాలజీస్ అండ్ ఆన్ మొబైల్ లాంటి కంపెనీస్ కి నెగిటివ్ కాబట్టి ఆ స్టాక్స్ లో మార్నింగ్ కొంత ప్రెషర్ కనపడింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో దీని రిలేటెడ్ గా మరొక అప్డేట్ వచ్చింది. గూగుల్ మన ఇండియాలోని వాళ్ళ గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అండ్ ఆన్లైన్ రమ్మీ యాప్స్ ని అలౌ చేయడానికి ఏదైతే పాలసీ తీసుకొస్తుందనుకున్నారో ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లుగా అప్డేట్స్ వచ్చాయి.
నుంచే. గూగుల్ ఇలా వాళ్ళ డిసిషన్ ని రివర్స్ తీసుకున్నదన్న అప్డేట్ తో ఒక్కసారి నజారా టెక్నాలజీస్ అండ్ అలాగే ఆన్ మొబైల్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా పవర్ యొక్క సబ్సిడరీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి విరాస్ ప్రొఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతోని కొలాబరేట్ అయినట్టుగా, ఈ కొలాబరేషన్ లో భాగంగా టాటా పవర్ వాళ్ళు నాసిక్ నందగావ్ లోని 100 మెగావాట్ క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు సెటప్ చేయబోయేటువంటి ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ని విరాస్ ప్రొఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ తారాపూర్ ప్లాంట్ కి పవర్ సప్లై చేయడానికి యూజ్ చేయబోతున్నట్లుగా, దీంతో ఈ విరాస్ ప్రొఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మన ఇండియాలోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తున్న ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లాంగ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనివల్ల ఈ విరాస్ ప్రొఫైల్ కంపెనీకి నాన్ రెన్యూబుల్ పవర్ మీద ఉన్నటువంటి డిపెండెన్సీ అప్రాక్సిమేట్లీ 50% వరకు తగ్గుతుందని, అండ్ ఈ ప్రాజెక్ట్ ని జూలై 2023లో కమిషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో BEML స్టాక్ లోని చాలా ప్రెషర్ కనబడినట్టుగా కనిపిస్తుంది కదా. దీనికి రీజన్ ఈ BEML నుండి BEML ల్యాండ్ అసెట్స్ లిమిటెడ్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ డీమర్జర్ యొక్క స్పిన్ ఆఫ్ డేట్ ఈ రోజు అంటే ఎక్స్ డేట్. సో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయింది. దానివల్ల మీకు స్టాక్ అంతలా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, శివనాథ్ గారు అడుగుతున్నారు, హాయ్ మనీపర్స్ టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ సర్వీసెస్. మోస్ట్ వెల్కమ్ శివనాథ్ గారు. ఈయన ఏమడుగుతున్నారంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ మీద గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు డిపెండ్ అవుతున్నాయి, ముఖ్యంగా మన మార్కెట్స్ లో వాలటాలిటీ ఎందుకు కనిపిస్తుంది, దీనికి గల రీజన్స్ చెప్పండి. శివనాథ్ గారు, యుఎస్ ఈజ్ ఏ డెవలప్డ్ ఎకానమీ అండ్ మన ఎకానమీ విషయంకి వచ్చేసరికి మనది ఎమర్జింగ్ ఎకానమీ. సో ఎమర్జింగ్ ఎకానమీస్ ఎప్పుడైనా సరే డెవలప్డ్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ అంతేకాకుండా యుఎస్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది కదా. ఇలా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వలన యుఎస్లో గ్రోత్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో యుఎస్లో గ్రోత్ తగ్గినట్లయితే మన ఇండియాలోని సెక్టర్స్ లైక్ ఐటీ అండ్ అలాగే ఫార్మా సెక్టర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. బికాజ్ మనం ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ని యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా. సో అక్కడ ఎకానమీలో గ్రోత్ తగ్గడం వలన ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా మన కంట్రీ నుంచి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కూడా మనం ఎక్కువగానే ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. దాని వలన ఫార్మా కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. వీటితో పాటుగా యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇలా పెంచడం అండ్ యుఎస్ ఎకానమీలో గ్రోత్ స్లో డౌన్ అవడం వలన యుఎస్ నుంచి మన కంట్రీకి వచ్చేటువంటి ఫారెన్ ఫండ్స్ ఫ్లో కూడా తగ్గుతుంది. దీని వలన కూడా మన మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. వీటితో పాటు ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈ వీడియో యొక్క లెంత్ బాగా పెరిగిపోతుంది. సో ఇప్పటి వరకు నేను ఏవైతే రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవి మేజర్ రీజన్స్. హోప్ మై ఆన్సర్ క్లారిఫైస్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.